స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ నెల 9వ తారీఖున సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న యువజన ర్యాలీలో యువతీ యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి యువతకు స్ఫూర్తిదాయక దినమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు, ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశం చేసేలా ఉన్నాయని తెలిపారు. దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా నా మాట వింటున్నటువంటి యువతి యువకులు 9వ తారీఖు రోజున సంగారెడ్డి పట్టణంలో మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు సుమారు ఒక 2000 మంది యువతి యువకులతోని పెద్ద ఎత్తున భారీ ఊరేగింపు జరుగుతుంది కనుక ఈ కార్యక్రమంలో చాలా మంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు, అదేవిధంగా యువతి యువకులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి సంగారెడ్డి యువత ఒక ఆదర్శవంతమైన యువత కావాలనేటువంటిది కూడా పిలుపునిస్తున్నాను. నా మాట వింటున్నటువంటి యువతరం మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని అద్భుతంగా మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. నేటి సమాజానికి ఉన్నటువంటి అనేక సమస్యలకు, అనేక బాధలకు, అనేక కష్టాలకు స్వామి వివేకానంద జీవిత చరిత్రనే మనకు అద్భుతమైనటువంటి పరిష్కారం, అదే మనకి ఇచ్చేటువంటి గొప్ప ఉపశమనం అనేటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ 9వ తారీఖు రోజున జరిగేటువంటి ర్యాలీలో ప్రతి యువతి యువకులు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన వివేకానందుని యొక్క స్ఫూర్తి తీసుకోవదాం, భారతదేశాన్ని అగ్రదేశంగా చేసేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వివేకానంద, జై జై వివేకానంద.